H1B వీసా దీని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా. అయితే ఈ ప్రవాహాన్ని నియంత్రించడానికని చెప్పి ట్రంప్ దీనికి $1,00,000 ఫీజును పెట్టాడు. $1,00,000 ఫీజు చెల్లిస్తే వీసాకి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఒక 15 రోజుల వ్యవధిలో ఒక నిర్ధారణ వస్తుందన్నమాట, ఇన్ అవుట్ అనేది. దానికోసం $1,00,000 పెడితే ఇప్పటిదాకా సుమారుగా 2,86,000 మంది దీనికి అప్లై చేసుకున్నారంట, $1,00,000 చెల్లించి H1B వీసా. పోనీ అది ఫైనల్గా వీసా వచ్చేస్తుందా అంటే చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు. $1,00,000 అంటే సుమారుగా 85 లక్షల రూపాయలు, ₹1,00,00,000 అనుకోండి, మిగతా ఛార్జెస్ అన్నిటితో కలిపి ₹1,00,00,000 ఫీజు పెట్టినా కూడా H1B వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారు. అందులో భారత్, చైనా ఎక్కువగా ఉంటారు. 70% భారత్ నుంచే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. సో ఈ అమెరికాకి వెళ్ళాలి, ఇతర దేశాల్లో స్థిరపడాలి అనే ఆలోచన భారతీయుల్లో ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. $1,00,000 భారీ ఫీజు చెల్లించిన దరఖాస్తుల పరిశీలన చాలా వేగంగా, అంటే 15 రోజుల్లో పూర్తవుతుంది. అదే ఫీజు చెల్లించని ఇతరుల దరఖాస్తుల ప్రాసెసింగ్ మాత్రం సుమారుగా 7.5 నెలల సమయం పడుతుందన్నమాట. అమెరికా వెలుపలి దేశాల నుంచి వచ్చేటటువంటి కొత్త దరఖాస్తులకు మాత్రమే ఈ $1,00,000 వన్ టైం ఫీజు వర్తిస్తుంది. అమెరికాలో కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకోవడానికి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులకు మాత్రం ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారంట. ఈ ఫీజు దేనికోసం అంటే చెప్పాను కదా, 15 రోజుల్లో కంప్లీట్ అవ్వడానికి. ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో, అప్లికేషన్ సమర్పించిన తర్వాత అభ్యర్థి అర్హతలో లోపాలు ఉన్నా, ఇంకేదన్నా కంపెనీ నిబంధనలు పాటించకపోయినా ఆ వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా రిజెక్ట్ అయినా కూడా చెల్లించినటువంటి $1,00,000 ఫీజుని అమెరికా ప్రభుత్వం తిరిగి ఇవ్వదు. స్వాహా. ఇక ఈ ఫీజును ఉద్యోగం ఇచ్చేటటువంటి అమెరికన్ కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది అనేది కొసమెరుపు. అభ్యర్థులు తమ సొంత జేబుల నుంచి కట్టడానికి వీల్లేదు అనేది కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఇంత ఫీజు పెట్టినా కూడా ఇన్ని లక్షల మంది పోటీ పడుతున్నారంటే దట్ ఈస్ వాట్ అమెరికా డిమాండ్.